నమస్తే, వెల్కమ్ టు లియో. తండేల్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నటువంటి ఒక అక్కినేని ఫ్యామిలీ మొత్తానికి సక్సెస్ అయిందా లేదా? సాయి పల్లవి సంబంధించి లక్ ఫ్యాక్టర్ తోడైందా లేదా? అయితే ఈ సినిమాపై మనతో పాటు రివ్యూ షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఎన్నో అంచనాలతో అక్కినేని ఫ్యామిలీ మాత్రం తండేల్ గురించి ఎదురు చూస్తూ వస్తుంది. అయితే సంక్రాంతి బరిలో నించోవాల్సిన తండేల్ కూడా కొంత గ్యాప్ తీసుకొని సోలోగా రిలీజ్ కోసం ప్లాన్ చేసుకుంది. మొత్తానికి అనుకున్న అంచనాలకి రీచ్ అయిందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే సినిమా చెప్పాలంటే పడి లేచే కడలి తరంగం సముద్రంలో జరిగే కథ కాబట్టి అలా పైకి లేచి కింద పడిపోయినట్టుగానే ఉంది. ప్రథమార్థం అయితే ఎక్కువ పడిపోయింది, ఇంకా ద్వితీయార్థంలో కొంత లేచింది చెప్పాలంటే. అంటే కథనంలో స్లో నెరేషన్ వల్ల జనం ఫస్ట్ హాఫ్లో కొంత ల్యాగ్ అయితే ఫీలింగ్ అయితే వచ్చింది. సినిమా నిడివి తక్కువే, 2 గంటల 32 నిమిషాలు నిడివి ఉన్న సినిమా. మరి మనకు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే చాలా ల్యాగ్తో ఉన్నట్టుగాను, అంటే లవ్ ట్రాక్ని ఎస్టాబ్లిష్ చేయడానికే ఎక్కువ టైం తీసుకోవడం అనేది మనకు కనిపిస్తుంది. అంటే సాయి పల్లవి తో ఫ్లాష్ బ్యాక్తో కథ మొదలవుతుందండి. అంటే సాయి పల్లవికిను వీళ్ళతో లవ్ ట్రాక్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఏంటంటే తను మదన పడుతుంది. తనకు చెప్పకుండా వేటకి వెళ్ళొద్దన్నందుకు చెప్పకుండా వెళ్ళిపోయాడనే బాధతో ఉండి, ఇక నేను వేరే పెళ్లి చేసుకుందాము, రాజును కాదు వేరే పెళ్లి చేసుకుందాము సిద్ధమైపోయి తన తండ్రికి చెప్తుంది. అంటే తనకు సంబంధం చూడమని పెళ్లి చేసుకుని చెప్పేస్తుంది. అక్కడ మొదలవుతున్నప్పుడు పెళ్లి కొడుకు వచ్చి అసలు ఈ అమ్మాయితో మాట్లాడినప్పుడు తనకి స్టోరీ చెప్తుంది, లవ్ స్టోరీ చెప్తుంది. మీకు చెప్పాలి కొన్ని విషయాలని చెప్పి తన లవ్ స్టోరీ చెప్తుంది. ఆ చెప్పడంతోనే లవ్ ట్రాక్ అంతా మొదలవుతుంది. అక్కడ మనకి తండేల్ రాజు నాగ చైతన్య లవ్ ట్రాక్ ఎలా అనేది ఎస్టాబ్లిష్ చేశాడు డైరెక్టర్. సో సాధారణంగా ఇది వాస్తవ కథ మీద బేస్ అయిందని చెప్పేసి తెలుసు. అది కాక వాళ్ళ కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసింది కూడా మనం చూసాం. సో మొత్తానికి వాస్తవ కథలా కనిపించిందా లేదంటే ఏం చెప్తే? అంటే వాస్తవ కథ బేస్ చేసినా కానీ కొంత వాళ్ళు సినిమాటిక్ లిబర్టీ తీసుకుని స్వేచ్ఛగా మలుచుకున్నారు. తండేల్ రాజుని వేటకు వెళ్ళొద్దని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒక వేటకు వెళ్ళిన జాలర్ చనిపోతాడు. వీళ్ళు ఎప్పుడుకో వెళ్ళిపోయి గుజరాత్ వెళ్ళిపోయి ఎప్పుడుకో వస్తూ ఉంటారు. 9 నెలల పాటు అట్లా అక్కడ ఉండిపోవడంతో ఆ లోన్లీనెస్ ఫీల్ అవుతారు. కాబట్టి అంటే ఇక నువ్వు వేటకు వెళ్ళొద్దు అని చెప్తే వినడు. ముందు నేను వెళ్ళనని చెప్తాడు, కానీ నిద్రపోయి లేచేసరికి అతను వేటకి వెళ్ళిపోతాడని తెలుస్తుంది. అక్కడికి రైల్వే స్టేషన్కి వెళ్తుంది. వెళ్ళిపోయి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే నేను ఊరుకోనని చెప్పడంతో అతను వినకుండా ట్రైన్ ఎక్కేస్తాడు. దాంతో అమ్మాయి అలుగుతుంది, నేను మాట వినకుండా వేటకి వెళ్ళాడనే ఉద్దేశంతో అలిగి ఈ పెళ్లికి సిద్ధం అవడం వెనకాల ఇంత స్టోరీ చెప్తూ ఉంటాడు. ఇక అతను ఆ తర్వాత కథన అప్పటికి ఇంకా ఈ అమ్మాయికి ఇంకా పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళడం కానీ ఆ సంఘటనలన్నీ జరగల. అంటే కథ అంతా మొత్తం రివీల్ చేయదలుచుకోలేదు. కానీ మొత్తానికి ఏంటంటే ఆ తండేల్ రాజుకిను ఈ అమ్మాయికి తేడా ఎక్కడ వచ్చిందనేది ఎస్టాబ్లిష్ చేశాడు. అలాగే అతను పెళ్లి చేసుకోవడం అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాడు. చివరికి అతను పాకిస్తాన్లో వాళ్ళకి దొరికిపోయి కోస్ట్ గార్డ్స్ దొరికిపోయి అక్కడ 22 మంది చిక్కుకోవటం అనేది, అక్కడ ఉండే సంఘటనలు కానీ, జైల్లో వాళ్ళు అనిపోయి కరాచీ జైల్లో వాళ్ళు వాడిన ఇబ్బందులు కానీ అవన్నీ సెకండ్ హాఫ్లో మనకి చూపిస్తాడు సినిమాని. అయితే సాధారణంగా మనం చూసుకుంటే దేశభక్తికి సంబంధించిన సినిమాలు అంత తొందరగా అలరించవు. అయితే ఈ సినిమాలో ప్రేమతో పాటు దేశభక్తి కూడా సంబంధించినటువంటి కొన్ని మనం చూసాం ట్రైలర్లో కూడా. నిజంగా దేశభక్తి సన్నివేశాలు అలరించాయా లేదంటే ఏం చెప్తారు? అంటే అక్కడ జైల్లో కూడా కొన్ని సన్నివేశాలు మనకి అంత అంటే సినిమాటిక్ దీనికోసం ఆ ఫైట్స్ కావాలని పెట్టినట్టుగాను, అంటే అక్కడ టెర్రరిస్టులు అదే జైల్లో ఉంటారు, వీళ్ళు అదే జైల్లో ఉంటారు, ఇండియన్స్ దొరికిన వాళ్ళు అదే జైల్లో ఉంటారు, వాళ్ళతో వీళ్ళకి క్లాషెస్ రావటం అదంతా సెకండ్ హాఫ్ చూపించాడు. ఇక్కడ ఏంటంటే చివరికి ఆ అమ్మాయిని చేసుకున్నాడా లేదా అనేది ఓవరాల్ కథ. సత్య తన పేరు బుజ్జి తల్లి అని పిలుస్తూ ఉంటాడు. ఆ బుజ్జి తల్లి తను పెళ్లి చేసుకున్నాడా లేదా, వీళ్ళిద్దరు పెళ్లి ముందు ఎవరైతే చేసుకుందాం అనుకుందో అతనితో పెళ్లి ఆగిపోయిందా లేదా అనేది ఆ ట్విస్ట్. చివరికి అదే జరుగుతుందని అందరికీ తెలుసు, వాడు కథ ముందే రివీల్ చేశారు. కాబట్టి మరి తండేల్ రాజు ఆ జైలు నుంచి ఎలా బయటపడ్డాడు అనే సన్నివేశాలు ఎస్టాబ్లిష్ చేయడం కానీ, అంటే నటన పరంగా కూడా సాయి పల్లవి డామినేట్ చేస్తుంది అనుకున్నప్పుడు కొంత దాన్ని తొక్కినట్టుగా అనిపించింది మనకి. ఎందుకంటే సాయి పల్లవి ఓవర్టేక్ చేస్తుందేమో నాగ చైతన్య అనుకునే సన్నివేశాలు కూడా కొన్ని ఉన్నాయి, అంటే ఎమోషనల్ సన్నివేశాలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ అక్కడ మళ్ళీ నాగ చైతన్య కూడా ఎక్కడ తగ్గకుండా సాయి పల్లవికి ధీటుగానే యాక్ట్ చేశాడు. యాక్టింగ్ పరంగా నాగ చైతన్య కూడా తక్కువే లేడు. అతను పాకిస్తాన్ జైల్లో అతనికి సన్నివేశాలు కానీ, తర్వాత వీళ్ళకి ఉత్తరాలు రాసుకుంటారు జైలు నుంచి. ఆ అమ్మాయి తనకు సత్యకు సంబంధించిన మ్యాటర్ రాయకపోవటం, నీకు సత్య ఏమీ రాయలేదని అతను కొలీగ్స్ అడిగినప్పుడు కూడా సమాధానం చెప్తాడు. తను రాసిందే తను కన్నీటి చొక్క రాసిందే, తడి ఉంటుంది దాని మీద, అట్లా మరకబడిన ఒక ఇది ఉంటుంది, అలా అర్థం చేసుకుంటాడు. అది ఒక ఎమోషనల్ సన్నివేశం. ఒక కన్నీటి బొట్టుతోనే రాసింది తను చెప్పాల్సిన విషయాన్ని అని చెప్పి ఆ డైలాగ్ కానీ, అక్కడ అతని యాక్టింగ్ కానీ, అలా క్లైమాక్స్లో యాక్టింగ్ కానీ, అంటే తండేల్ రాజు నాయకుడు అనేవాడు
తన వాళ్ళని రక్షించి ఆఖరి అడుగు వేయాలని ఒక టైటిల్ జస్టిఫికేషన్ కానీ ఇవన్నీ బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. క్లైమాక్స్ సన్నివేశాలు అయితే ఆకట్టుకున్నాయి. సినిమాకి అంతా ఒక ఎత్తు, క్లైమాక్స్ ఒక ఎత్తులాగా సినిమా టేక్అవుట్ చేశాడు. సో మనం చూసుకుంటే గతంలో కూడా వీళ్ళిద్దరి జంటే మనం చూసాం లవ్ స్టోరీ, అది కూడా ఒక మంచి హిట్ అని చెప్పేసి అనుకోవచ్చు, శేఖర్ కమల గారి డైరెక్షన్. సో అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే చందు మొందేటికి సంబంధించినటువంటి ఒక సినిమా ఏదైతే ఉందో దీనికి సంబంధించి అంచనాలు ఎలా ఉన్నాయి, అనుకున్నటువంటి ఒక రీతిలోనే వెళ్ళిందా లేదంటే ఏం చెప్తారు? అంటే దీనికి జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక డౌట్ ఉంది. చందు మొండేటి డైరెక్షన్ పరంగా మనం ఎక్కడ ఎంచి చూపడం లేదు, కానీ ఆ లవ్ ట్రాక్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అనవసరమైన కొంత టైం తీసుకునే అనిపించింది. అక్కడ మనకు ల్యాగ్ ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఈ సాయి పల్లవికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ప్లస్ ఒకటి పాకిస్తాన్ జైల్లో ఉన్న సన్నివేశాల చిత్రీకరణ, ఆ రెండిట్లో కొన్ని ఎమోషనల్ బాండింగ్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడంలో కొద్దిగా తడబడ్డట్టుగా కూడా అనిపించింది. అంటే కార్తీక్ అనే రైటరు అతను రాసిన కథ ఇది, అంటే వాస్తవ కథలను బేస్ చేసుకుని కార్తీక్ అనే రైటర్ వెళ్ళి రీసెర్చ్ చేసి రాశాడు. ఆ కథను బేస్ చేసుకుని వీళ్ళు సినిమా తీశారు. డైలాగులు కూడా అక్కడక్కడ కొన్ని ఎమోషనల్ డైలాగులు పేలినాయి, కానీ ఓవరాల్గా ఏంటంటే సినిమా జీవితాన్ని చూపించినట్టుగానే ఉంది, కానీ సినిమాటిక్ కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి అక్కడక్కడ చూపించారు. దాంతో ఏమైందంటే పడిలేచే కడల తరంగంలాగా సినిమా పడుతూ లేస్తూ వెళ్ళిపోయింది. అందుకని ఓ సూపర్ హిట్ అద్భుతం అని చెప్పడానికి కూడా మనం చెప్పలేం కూడా. పృథ్వీ యాక్ట్ చేశాడు తండ్రిగా. అలాగే మరి చూసుకుంటే మిగతా అంత పెద్దగా మనకు తెలిసిన పాత్ర మహేష్, రంగస్థలం మహేష్ చేశాడు. ఇక సాయి పల్లవి యాక్టింగ్ మాత్రం ఓ రేంజ్లో ఉంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అనేది చాలా బాగుంది. పాటలు ఒక హైలైట్ అని చెప్పుకోవాలి, బీజిఎం కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు అదండి. సో స్పెషల్గా మనం చూసుకుంటే చాలా కాలం తర్వాత మనం చూసుకుంటే పుష్ప తర్వాత మళ్ళీ చేస్తున్నటువంటి సినిమా ఏదైనా ఉంది అంటే మనకు అది ఖచ్చితంగా ఇదే తండేల్. దేవిశ్రీ ప్రసాద్ గారి యొక్క మ్యూజిక్ ఎలా ఉంది? ఎందుకంటే గతంలో చాలా వరకు వెనుకబాటుకు పడిపోయాడు, సో పూర్తిగా వెనకబడిపోయాడు అని చెప్పేసి అనుకున్నటువంటి ఒక దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇది ఒక మంచి ఊపునిచ్చేటువంటి సినిమా అనుకోవచ్చు. అంటే ఖచ్చితంగా అతను తప్పు పట్టడానికి లేదు. మనం బీజిఎం పరంగా కానీ పాటల పరంగా కానీ తను 100% న్యాయం చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ లేకపోతే ఈ సినిమా ఈ స్థాయిలో కూడా ఉండేది కాదేమో అనిపించింది. అలాగే మరి నాగ చైతన్య, సాయి పల్లవి నటనే సాయి పల్లవిని ఎక్కడ ఓవర్కమ్ చేస్తుందనే ఉద్దేశంతో మరి సాయి పల్లవిని కొద్దిగా తగ్గించినట్టుగా అనిపించింది. లేకపోతే ఆ అమ్మాయి కొద్దిగా డామినేట్ చేసేదే. క్లైమాక్స్లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కానీ ఆ అమ్మాయి అమరంలో ఏ తరహాలో చేసిందో ఆ తరహాలోనే చేయడానికి ప్రయత్నించింది. 100% ఆ అమ్మాయి న్యాయం చేసింది. ఈ సినిమాకి ఎసెట్ ఆవిడే. పెద్దగా చెప్పాలంటే సెకండ్ హాఫ్ అనేది ఈ సినిమాకి ఒక లాక్ వచ్చింది. సాధారణంగా ఏమవుతుందంటే ఫస్ట్ హాఫ్ బాగుండి సెకండ్ హాఫ్ బాగపోతే సినిమా ఫెయిల్ అంటారు. ఇది ఫస్ట్ హాఫ్ ల్యాక్ ఉంది, సెకండ్ హాఫ్ కొద్దిగా లాక్ వెళ్ళింది కాబట్టి ఈ సినిమా హిట్ అనుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకి బీజేపీ అప్పుడు గవర్నమెంట్ సుష్మా స్వరాజ్ గారు వాస్తవ గాథలోకి వెళ్తే పాకిస్తాన్ నుంచి వీళ్ళు నడిపించడానికి ప్రయత్నం చేశారు. అలాగే దీనికి సంబంధించి మరి దీని ఓట్లు దండుకోవడం కోసం ఇలా చేశారని జనసేన డైలాగు, జనసేనకి పార్టీ బన్నీవాసు ఉంటారు కాబట్టి కొద్దిగా అట్లాంటి డైలాగులు పెట్టారని విమర్శలు కూడా దీనికి ఈ సినిమాకి వచ్చినాయి. కానీ మనకు ఆ ఫీలింగ్ ఏం కలగదు, అట్లా అనుకోవడానికి లేదు. ఓట్ల రాజకీయంతో చేశారు అనుకోవడానికి కూడా లేదు. కానీ జనరల్గా అయితే సినిమాలో లోపాలు ఎంచుకోవడానికి లోపాలు కనిపిస్తాయి, మెచ్చుకునే అంశాలు కూడా కనిపిస్తాయి. అదే మనం చూసుకుంటే ఇక్కడ నాగ చైతన్యకి సంబంధించి చూసుకుంటే గతంలో ఎన్నో సినిమాలు చేసినా సరే ఇలాంటి శ్రీకాకుళం యాసకు సంబంధించినటువంటి ఒక స్లాంగ్ మాత్రం ఏ సినిమాలో లేదు. సో స్లాంగ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక వ్యూవర్కి తన కథల్లో కట్టేయాలంటే మనకు యాస కూడా చాలా ఇంపార్టెంట్. మొత్తానికి నాగ చైతన్య యాస ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే నాగ చైతన్య వరకు మనకు బాగానే ఉంది. సాయి పల్లవి చెప్పిన యాస అనేది కొద్దిగా ఇబ్బెట్టిగా ఉంది. సాయి పల్లవి కానీ తోటి మళ్ళీ నాగ చైతన్య మద్రేసిన అమ్మాయి డైలాగుల్లో కానీ వాళ్ళు మాట్లాడే విధంలో నత్తిలాగా అనిపిస్తుంది మనకి. అంటే స్లాంగ్ వల్ల అనిపిస్తుంది. అదొక కొద్దిగా మనకి ఏంటంటే ఆ ప్రాంతం వాళ్ళు ఓన్ చేసుకుంటారేమో కానీ మనకు కొద్దిగా ఇబ్బెట్టిగా అనిపించింది. అలాగే ఫైట్ సన్నివేశాలు కానీ అవన్నీ ఇంటర్వ్యూల ముందు వచ్చే ఫైట్ సన్నివేశాలు, నీళ్ళలో వాళ్ళని రక్షించడం అనే సన్నివేశాలు కానీ, తుఫాను వచ్చినప్పుడు చిక్కుకున్నప్పుడు అక్కడ సన్నివేశాలు కానీ ఆకట్టుకున్నాయి. సో ఓవరాల్గా సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? చెప్పానుగా, అది ఎగిసిపడిన కెరటం లాగానే ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే కొంత ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ అయితే దీనికి కొంత లాక్ వచ్చింది అని చెప్పొచ్చు అండి. కొద్దిగా ట్రిమ్ చేస్తే 10-15 నిమిషాల నుంచి ట్రిమ్ చేస్తే ఏమన్నా సరే సినిమాకి మంచి అసెట్ అయ్యే అవకాశం ఉందంటారు? హిట్ నుంచి సూపర్ హిట్ చేసుకుంటే బాగానే ఉంటుందండి. ఎందుకంటే 2 గంటల 31 నిమిషాలు ఉంది కాబట్టి 10 నిమిషాలు తగ్గించుకున్నా ఇబ్బంది లేదు ఫస్ట్ హాఫ్లో. ఎందుకంటే ఆ ల్యాగ్ ఫీలింగ్ పోవడానికి, ఎందుకంటే లవ్ని ఎస్టాబ్లిష్ చేయడం అంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని సన్నివేశాలు ఫోన్లో మాట్లాడుకోవడం, సిగ్నల్ రాకపోవడం, అక్కడ ఆ సన్నివేశాలను ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఉపయోగించుకున్నాడు, కానీ అవి అనవసరం అనిపించింది. సో మీ పరంగా ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే? 5కి 2.75 ఇస్తానండి. 5కి 2.75. సో చూద్దాం సార్. మొత్తానికి
సక్సెస్ బాటలోనే కనిపిస్తున్నటువంటి ఒక తండేల్. సో ఈ వారంలో ఎటువంటి సినిమాలు లేవు కాబట్టి సోలో సినిమాగా రిలీజ్ అవుతుంది తండేల్ కాబట్టి ఖచ్చితంగా శని ఆదివారాల్లో మంచి కలెక్షన్స్ రాబట్టుకోవాలని చెప్పి హిట్ నుంచి సూపర్ హిట్ దిశగా వెళ్ళాలని చెప్పి మీరన్నట్టు కొంత ట్రిమ్ చేసే అవకాశం ఉంటే చూడాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే.